హాయ్ ఫ్రెండ్స్, టమాటా కాకరకాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం కాకరకాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 కేజీన్నర కాకరకాయలకి 1/2 కిలో టమాటా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక గిన్నెని 10 గల మెంతులు, ఒక గుప్పెడంత జీలకర్ర, గుప్పెడు ఆవాలు, గుప్పెడు అన్నీ అట్లా వేయించుకొని పొడి పట్టుకోవాలి. ముందుగా ఆ పొడి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టేసినాక టమాటాలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి మంచిగా వేసి కలిపినాక కొంచెం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 50 గ్రాములంతా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెడితే టమాటా పచ్చడి ఉడకబెట్టేట్లేదు అట్లా దగ్గరికి మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చినాక తర్వాత దాంట్లో కొంచెం ఈ దంచి పెట్టుకున్న పౌడరు, ఎల్లిపాయ ముద్ద, కారము ఇవి కలిపి పెట్టుకోవాలి. ఎల్లిపాయ ముద్ద పేస్ట్ ముందే వేసేసిన ఫ్రెండ్స్. కలిపి పెట్టుకున్నాక తర్వాత ఈ మొత్తం అట్లా కలిపెట్టి మనకు ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. ఇంకా కలిపి ఈ మనము కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్కి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని దీంట్లో ఆ కాకరకాయలు బాగా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అవి బాగా మగ్గినాక కాకరకాయలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. కాకరకాయలు మంచిగా మగ్గినాక ఇంకా మనం దాంట్లో కొంచెం ఇంకా మగ్గినాయి ఫ్రెండ్స్. మగ్గినాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 ఎల్లిపాయలు, కరివేపాకు, 2 మిర్చి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి స్టవ్ ఆర్పేస్తే ఆ వేడికే అవి మగ్గిపోతాయి. కొంచెం బాగా చల్లారినాక ఈ కాకరకాయ ఫ్రై బాగా చల్లారినాక ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అవన్నీ 2 కలిపి చట్నీ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 కలిపేసుకోవాలి మనం. ఈ 2 కలిపేసుకొని